నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే కీలక హామీలకు ఆమోదముద్ర. మంత్రివర్గ తొలి సమావేశంలోనే పచ్చజెండా. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సైన్ చేశారు. నిన్న ఏపీ నుంచి వార్తలు ఇవి. 5 సంతకాలకు రాజముద్ర. మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్. జూలై 1న అర్హులకు నేరుగా 7,000 చెల్లింపు అని ఇచ్చారు. జూలై 1 నుంచి అప్లికేషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మెగా డిఎస్సికి కేబినెట్. తొలి క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. ఒకటిన మెగా డిఎస్సి షెడ్యూల్. 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. అదే రోజు టెట్ పరీక్షకు కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చ, ఆమోదం. మరి జిల్లాల వారీగా ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు, మరి ఎస్ఏ పోస్టులు ఇవ్వలేదు. మరి రేపు ఎల్లుండి ఇస్తారేమో, ఏముందో చూద్దాం. ఇకపోతే ఇవి క్లియర్గా మెన్షన్ చేశారు. సబ్జెక్టుల వారీగా పోస్టులు ఇవి ఎస్సీ. జిల్లా పరిషత్ ఇవన్నీ ఇట్లా ఉంటే 14,066 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, బయాలజికల్ సైన్స్ 957 ఈ విధంగా ఉన్నాయి. కార్పొరేట్ తరహాలో సమీకృత గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ ఒకే చోట. 20 నుంచి 25 ఎకరాల్లో దాదాపు 22 కోట్లతో నిర్మాణం. గ్రౌండ్ +3 అంతస్తుల్లో తరగతి గదులు, వేరువేరుగా G+8 అంతస్తుల హాస్టళ్లు. బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు, క్రీడా స్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్. సీఎం పరిశీలనలో 2 డిజైన్లు త్వరలో ఆమోదం తెలంగాణ నుంచి. ఇది చాలా సంతోషం. ఇవి కూడా పెట్టండి. కార్పొరేట్ కాలేజీల లెక్క, స్కూళ్ళ లెక్క ఇవి మంచిగానే ఉంటే ఇంకా మంచిది. కాకపోతే గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్విప్ చేయాలి. సగం స్కూళ్ళకు కనీసం కాంపౌండ్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, అక్కడ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి వీటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. 100 మంది పిల్లలు ఉంటే సరే, రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటా. కాకపోతే ఒక దగ్గరనేమో 3 స్టూడెంట్స్ ఉన్న దగ్గర 4 టీచర్లు ఉన్నారు. ఇంకో దగ్గరనేమో 100 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర 1-2 టీచర్లు ఉన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ట్రైస్కు మాత్రమే 35 సొంత భవనాలు ఉన్నాయి. ఎస్సీ గురుకులాలు 163 సొంత భవనాల్లో ఉండగా 105 అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఇవి సగము అద్దె భవనాలు, రెంటెడ్ బిల్డింగ్లలోనే నడుస్తున్నాయి. ఇవి తీసేసి ఏదానికి అది గవర్నమెంట్ ఓన్ ప్రిమిసెస్ ఉంటే బాగుంటుంది. కేసీఆర్ సార్ ఏం విషయం అంటే, ఇక స్కూళ్ళు పెట్టాలి, రెసిడెన్షియల్ పెట్టాలి, కేజీ టు పీజీ విద్యలో భాగంగా మనం ఇన్స్టిట్యూట్లు పెట్టాలనే ఉద్దేశంలో పెట్టారు. కానీ దానికి సరిసమానంగా ఓన్ ప్రిమిసెస్లు పెట్టడం ఆయన మర్చిపోయారు. అది కనీసం ఈ ప్రభుత్వం అన్నా చేస్తే బాగుంటుంది. ప్రశ్నపత్రము ప్రశ్నించే లీక్. క్వశ్చన్ పేపర్ నీట్. యూపీలో మరో ఘటనలో విస్తు గలిపే వాస్తవాలు. మరి క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ ప్రింటింగ్ నుంచే తీసుకున్నారంటే ఇక వీళ్ళు ఏమనాలి. నీట్ దర్యాప్తులో సిబిఐ జోరు. 3 రాష్ట్రాల్లో నమోదైన 5 కేసుల స్వీకరణ. పట్న, గోత్రాల్లో వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందం. ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీక్. యూపీలో ఆర్ఓ క్వశ్చన్ పేపర్ లీక్లో మరో 5 నిందితులు అరెస్ట్. నీట్ ప్రధాన నిందితుడు రవికి కూడా చేరలేదు. ఇట్లా చేస్తే సంవత్సరాలు కష్టపడి ఇక పిల్లలు ఏముంటుంది చూడండి. ఒకసారి చూడండి, కోటా ఫ్యాక్టరీ అని సినిమా ఉంటుంది. సినిమా కాదు, వెబ్ సిరీస్ ఉంది. ఒకసారి చూడండి. ముందు రోజే జవాబులు రెడీ. పీడిఎఫ్ రూపంలో సల్వార్ మూట పోల్కు వచ్చాయి. బీహార్ పోలీసులు నీట్ యూజీ అక్రమాలపై దర్యాప్తు. పరీక్ష కోసం 600 కిలోమీటర్లు ఒక ప్రయాణించిందట. తాను పరీక్షకు హాజరవ్వడం కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపింది. పన్సారీ వ్యాఖ్యలపై ఒక నెటిజన్ స్పందిస్తూ, ఈ దేశంలో పోటీ పరీక్షలు ఒక జోక్లాగా మారిపోయాయని అన్నారు. మంచి విద్యార్థులందరినీ దేశం విడిచి వెళ్ళేలా చేసేందుకు ఈ తరహా లీకేజీ పరీక్షల విధానం అవసరమని మరొక విద్యార్థిని విమర్శించింది. ఇట్లా పార్లమెంట్ ముట్టడికి విద్యార్థుల యత్నం. నీటు టాపర్లు అక్కడే పరీక్ష రాశారు. అది బీజేపీ నేత బంధువుల పాఠశాల హర్యానాలో బయటపడిన భాగవతం. ఇది మొత్తం 65-70 మందికి బైక్ వచ్చినాయి కదా. ఇదిగో ఈ 720కి 720 అంటే ఫుల్ మార్కులు వచ్చాయి. మరో 2 విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చినాయి. అంటే అసలు అది హైలీ ఇంపాసిబుల్ వస్తే ఒకళ్ళిద్దరికి. అసలు చాలామందికి వచ్చినాయి. 69-70 మందికి వచ్చినాయి అంటే ఏంది ఇది? ఇగో
ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే కాజేశారు. యూపీ పేపర్ లీకేజీలు విస్తుగొల్పే వాస్తవాలు. మొన్నటిదాకా ఈ హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ పేపరే లీక్ కాలేదన్నాడు. ఇగో ఇప్పుడేమో ఇట్లా. ఇది కొంచెం సోయికేస్తే బాగుండే. 4 దశల్లో దర్యాప్తు. బీహార్, గుజరాత్, రాజస్థాన్లో సాక్ష్యాల సేకరణ. నీట్ యూజీ కేసుపై సిబిఐ దూకుడు. బీహార్లో, మహారాష్ట్రలో 4 ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన. ఇకపోతే ఏపీ ఈసెట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాము అయిపోయింది. మొన్న ఎగ్జామ్ పెడితే సగం మందే ఎగ్జామ్ రాసిరు. కౌన్సిలింగ్ అయితే క్యాన్సిల్ చేయమని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు. అంటే కౌన్సిలింగ్ క్యాన్సిల్ కాలేదు అని అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు. అది జర సోయిలో పెట్టుకొని రెడీగా ఉండండి. ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల. ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసిరు. తొలి దశలో భాగంగా ఇంజనీరింగ్ డిప్లొమా అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ను విడుదల చేసిరు. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్ వివరాలు తెలియజేశారు. అడ్మిషన్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ల కోసం ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల అప్లోడ్కు జూన్ 27 నుంచి జూలై 3 వరకు అనుమతిస్తారు. జూలై 1 నుంచి 4 తేదీ వరకు వెబ్ ఆప్షన్స్. 5వ తేదీకి 5న మార్పులకు అంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సీట్ల అలాట్మెంట్ జూలై 8న. జూలై 9, 15 వరకు సెల్ఫ్ జాయినింగ్. కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా జూలై 10న నుంచే క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులు తదుపరి దశ అడ్మిషన్లు చేర్చబడతారు. ఫార్మసీ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తారంట. ఈసారి మాత్రం ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లకు మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత కౌన్సిలింగ్ అంటారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామాతో ప్రక్రియ జాప్యం. ఇది కూడా ఏపీ నుంచి. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల ఎదురుచూపును కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు. ఫీజులపై అస్పష్టత ఉంది, అందుకని లేట్ అవుతుంది. 4 లక్షల మందికి పైగా నిరీక్షణ. డిగ్రీ వెబ్సైట్ కౌన్సిలింగ్ కోసం 4 లక్షల పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వెబ్సైట్లో 2,65,000 మంది అర్హత సాధించారు. వీరిలో కొంతమంది టాపర్లు తప్ప మిగతా అందరూ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చేరేందుకు ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా డిగ్రీలో 1,50,000 విద్యార్థులు ప్రవేశాన్ని పొందుతున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు వెలువడి 60 రోజులకు పైగా గడిచింది. జర తొందరగా అయ్యారా నాయన, ఎందుకు ఇట్లా చేస్తారు? క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల సందడి. మనకు స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి కదా. ప్రారంభమైన మండల స్థాయి ఎంపికలు ఈ నెల 25 వరకు ఉంటాయి. జిల్లా స్థాయి ఈ నెల 27 నుంచి 30 వరకు ఉంటాయి. రాష్ట్ర స్థాయి జూలై 8 నుంచి 12 వరకు. ఈ ఆటల్లో శిక్షణ ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో 2-3 వీడియోలు ఉంటాయి. ప్రారంభమైన మండల స్థాయి పరీక్షలు ఈ విధంగా 40 సీట్లు ఉంటాయి. ఏ పత్రాలు అవసరం అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పత్రాలతో ఎంపిక పోటీలకు హాజరు కావాలి. పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్, 3rd క్లాస్ ప్రోగ్రెస్ కార్డు, అధికారులు జారీ చేసిన క్యాస్ట్ బర్త్ సర్టిఫికేట్స్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, ఇవన్నీ జిరాక్స్ తర్వాత ఒరిజినల్ 2 తీసుకుని పోవాలి. పైరవీలకి తావు లేదు అని క్లియర్గా చెప్తున్నారు. డిఎస్సి పూర్తి షెడ్యూల్ విడుదల చేయండి ప్రకటించారు అని చెప్తున్నారు. తెలంగాణ నుంచి పేపర్ల వారీగా పరీక్షలు ఎప్పుడో వెల్లడించని సర్కారు. జూలై 17 నుంచి డిఎస్సి పరీక్షలు టెన్షన్లో అభ్యర్థులు. మరి సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు ఎట్టున్నాయి చూద్దాం. తెలుగు లాంగ్వేజ్ పండిట్కి 14,000 వచ్చినాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్కి 10,000 వచ్చినాయి. బయాలజికల్కి 34,000 వచ్చినాయి. తెలుగు స్కూల్ అసిస్టెంట్ 16,000 వచ్చినాయి. మ్యాథ్స్కి 28,000, సోషల్కి 42,000 వచ్చినాయి. మరి ఒక్కో పోస్ట్కి ఏం లేదన్నా 25 నుంచి 30 మంది పోటీ పడుతున్నారు. కాబట్టి చిత్రం ఏంటంటే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పెట్టరేమో అనుకున్నాం. అసలు క్లియర్గా మొత్తం నెత్తి మీద పిడి చేసినట్టు వేసేసారు. దీనికి కూడా షెడ్యూల్ ఇస్తారు, ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ 24 అడ్మిషన్లు ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఇది ఫస్ట్ ఫేజ్ నోటీస్ ఇందాక చూసినాం కదా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. మెగా డిఎస్సితో పాటు టెట్ జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు. నేడు పాత టెట్ ఫలితాల విడుదల. ఏపీ నుంచి బీఈడీ డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్కి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు, ఆ తర్వాత
డిఎస్సికి ప్రిపేర్ అయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఇక నుంచి ఏటా డిఎస్సి పెడతారంట. ఇది మనకు కావాల్సింది. ప్రతి సంవత్సరం ఎప్పటి జాబులు అప్పుడే పెట్టేస్తే నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఏదన్నీ ఉండదు. ఒకటిసారి 10 నోటిఫికేషన్లు ఇచ్చి మనుషులను పరిచయం చేసుడు తప్ప ఏం లేదు. లత్కో రాజకీయాలు తప్ప. డీసెట్ దరఖాస్తు గడువు 30. తెలంగాణ నుంచి రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈడీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇది టీటీసీ అంటాం కదా, దానికి సంబంధించింది. తొందర జాబులు వస్తాయి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంటర్ తర్వాత ఉంటుంది. ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50% మార్క్స్ వచ్చినా సరే వారు దరఖాస్తు చేసుకునేందుకు వరకును. ఎస్సీ ఎస్టీ వికలాంగులు అయితే 45% మార్కులు వచ్చిన దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 1వ తేదీ నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో డీసెట్ రాత పరీక్ష వచ్చే నెల 10వ తేదీన నిర్వహిస్తారు. ఈ నెల 20-30 తేదీల్లో ఇప్పటికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సవరణలు అవకాశం కల్పిస్తామని తెలిపారు. వివరాలకు డీసెట్ సిడిఎస్సి తెలంగాణ gov.inలో చూడొచ్చు. సర్టిఫికేట్ విద్యార్థి ఆస్తి. హైకోర్టు సృష్టికరణ. విద్యార్థులకు టీసీలు జారీ చేయాల్సిందేనని ఓ ప్రైవేటు పాఠశాలకు ఆదేశం. అయితే ఫీజు కట్టలేదు కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్లు ఇయ్యరు. మనం ఏమంటున్నాం అంటే 5-10 ఎంత వీలైతే అంత ఫీజులు కట్టేసుకుంటే అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్ కూడా బతకాలి అని అంటే ఒకటేసారి బంగారం కుదబెట్టిన, అది కుదబెట్టిన, ఇది కుదబెట్టిన అని కాదు. ఇప్పుడు సంవత్సరం అంతా చదువుకున్నాము అని అంటే ఫీజు కట్టాలి. సార్ 10,000 కాలేదు, నాతోటి 30,000 కాలేదు, దండం పెడతా, నా పరిస్థితి గిట్లుంది, 15,000 కడతా, జర నన్ను బతకనీరు సార్ అంటే ఎవడైనా ఒప్పుకుంటాడు. జర అర్థం చేసుకోరు. అది కోర్టు దాకా పోయేదాకా ఉండదు. యూపీఎస్సీ అలర్ట్. నీట్ పేపర్ లీక్తో పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. సీసీటీవీ కెమెరాలతో సెంటర్లో పర్యవేక్షణ. బయోమెట్రిక్తో అభ్యర్థుల ఎంట్రీ ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచిన యూపీఎస్సీ. 4 దశల్లో నీట్ విచారణ. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.